జగిత్యాల పట్టణంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో నడి రోడ్డుపై ట్రాన్స్జెండర్ల మధ్య మాటల ఉద్రిక్తత తీవ్రంగా మారింది. అడుక్కునే ప్రాంతంలో ఆధిపత్యం కోసం చోటు చేసుకున్న చిన్నపాటి వాగ్వాదం రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఈ ఘర్షణలో పరస్పరం దూషణలు, తోపులాటలు చోటు చేసుకున్నాయి. పరిస్థితి తీవ్రతరం అవడంతో కొద్దిసేపు ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. పెద్దపల్లి జిల్లా రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకట్టి చందర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు అదే పేరుతో ప్రజలకు ఇబ్బందులు తెచ్చిపెడుతుందని అన్నారు. రోడ్డు విస్తరణ కార్యక్రమం పేరుతో చిన్న వ్యాపారులపై అన్యాయం జరుగుతుందని, షాపులు కూల్చినా అధికారులు వారి కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడం బాధాకరమని ఆయన ఆరోపించారు. గద్వాల్ జిల్లాలో ఇటీవల హత్యకు గురైన తేజేశ్వర్ స్వగృహానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే బండ్లె కృష్ణమోహన్ రెడ్డి పరామర్శించారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ కేసును సత్వర పరిష్కారానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరినట్లు చెప్పారు. నిర్మల్ జిల్లా బాసరలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీలో స్పోర్ట్స్ ఎన్సీసీ కోటాలో ప్రవేశానికి అర్హత పొందిన విద్యార్థుల ధ్రువపత్రాలను పరిశీలించారు. స్పోర్ట్స్ ఎన్సీసీ విభాగాల అధికారులతో కలిసి వీసీ గోవర్ధన్, ఓఎస్డీ మురళీ దర్శన్ ప్రక్రియను పర్యవేక్షించారు. ప్రతిభ ఉన్న విద్యార్థులకు అవకాశం కల్పించడమే విశ్వవిద్యాలయ లక్ష్యమని అన్నారు. పూర్తిగా పారదర్శకంగా ఈ ప్రక్రియ కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. కోనసీమ జిల్లా ఆలమూరులోని ఎస్ఐ అశోక్ కోదాడ్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఆయన అంత్యక్రియలు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు. పోస్టుమార్టం అనంతరం ఎస్ఐ అశోక్ పార్థివ ఆయన స్వస్థలానికి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విఐపి బొమ్మిడి నాయకర్, పలువురు పోలీసు అధికారులు అశోక్ పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. నిర్మల్ జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసరలో గ్రామ రైతులు సరస్వతి, మహాకాళి, మహాలక్ష్మి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ మహా బండారా కార్యక్రమంలో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. 105 సంవత్సరాలుగా సాగు పనులు ప్రారంభించే సమయంలో ఈ బండారా కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతుందని గ్రామస్తులు తెలిపారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని తిరుపతి జిల్లా గూడూరులో విద్యార్థులతో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించారు. డ్రగ్స్ వినియోగంతో శారీరకంగానే కాక మానసిక ఇబ్బందులు, సామాజిక రుగ్మతలు తలెత్తుతాయని ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ ఊహాశ్రీ సిఐ కిషోర్ బాబు హెచ్చరించారు. ప్రకాశం జిల్లా దర్శిలోని పోలీసులు చైన్ స్నాచర్లను అరెస్టు చేశారు. వీరాయపాలెం, జరుగుమల్లి గ్రామాలలో నిద్రిస్తున్న మహిళల మెడల నుంచి బంగారు గొలుసులు అపహరించిన దుండగులను పట్టుకున్నారు. వారి వద్ద నుండి 68 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రైతులందరికీ ఏకకాలంలో రుణమాఫీ చేయాలని నిర్మల్ జిల్లా బాసరాలో బీజేపీ అధ్యక్షుడు సాయినాథ్ అన్నారు. దీని విషయంపై బాసరాలోని తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందించారు. కళ్యాణ లక్ష్మి, తులం బంగారంతో పాటు నిరుద్యోగ భృతి వంటి హామీలన్నీ నెరవేర్చకుండా పాలాభిషేకాలు చేయడం ఏంటని ప్రశ్నించారు. ఆషాఢమాసం సందర్భంగా శ్రీ రాజరాజేశ్వరి స్వామి దేవస్థానం వేములవాడలో భక్తుల రద్దీ కనిపించింది. సాధారణ సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోడె ముక్కులు చెల్లించి తమ కోరికలు తీరాలని భక్తులు రాజన్న స్వామిని ప్రార్థించారు. భక్తులతో ఆలయ పరిసరాలు భక్తిమయ వాతావరణంలో నిండిపోయాయి. నంద్యాల జిల్లా బేతంచెర్లలోని శ్రీ షిరిడి సాయిబాబా ఆలయం అభివృద్ధికి ఈడీ లోకేష్ గౌడ్ 50,116 రూపాయల విరాళాన్ని సాయిబాబా కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సాయిబాబా కమిటీ అధ్యక్షుడు, సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మన్నె సుబ్బారెడ్డి పాల్గొన్నారు. ఆయన ఆలయ అభివృద్ధికి సహకారాలు ఎల్లప్పుడూ అవసరమని, ప్రాంగణంలో ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. హైదరాబాద్ నగరంలోని కృష్ణానగర్లో హైడ్రా అధికారులు అక్రమ నిర్మాణాల తొలగింపుకు చర్యలు ప్రారంభించారు. నాళాలను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాల కారణంగా వర్షాకాలంలో ప్రజల ఇళ్లలోకి నీరు చేరుతున్నదని స్థానికులు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో హైడ్రా సిబ్బంది స్థలాలను పరిశీలించగా అక్రమ నిర్మాణాలు ఉన్నట్టు నిర్ధారణకు వచ్చింది. దీంతో సంబంధిత నిర్మాణాలను తొలగించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. మహబూబాబాద్ జిల్లా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికను పూర్తిగా పారదర్శకంగా నిర్వహించనున్నామని మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్ తెలిపారు.
ఇల్లు కేవలం అర్హులకు మాత్రమే అందించాల్సిందిగా స్పష్టం చేశారు. దళారులను నమ్మి మోసపోవద్దని ప్రజలను హెచ్చరించిన ఆయన ఎవరు తన పేరు చెప్పి అక్రమాలు చేస్తే సహించమని, అటువారిపై క్రిమినల్ కేసు నమోదు చేస్తామన్నారు. పల్నాడు జిల్లా వినుకొండలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మార్కాపురం రోడ్డులో ఉన్న రంగస్వామి ప్లాస్టిక్ వర్క్స్ వెంకటేశ్వర ట్రేడర్స్ కు చెందిన పాత సామాన్ల గోదాములో మంటలు చెలరేగాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగ కమ్ముకుంది. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కడప జిల్లా వేంపల్లిలో జెడ్పీ సీఈఓ ఓబులమ్మ పర్యటించారు. జెడ్పీ బాలుల బాలికల ఉన్నత పాఠశాలలో ఆమె మౌలిక వసతులను పరిశీలించారు. అక్కడ నెలకొన్న సమస్యలను స్థానిక నాయకులను అడిగి తెలుసుకున్నారు. అలాగే పట్టణంలోని పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించి ప్రజలకు సమస్యలు లేకుండా చూస్తానని తెలిపారు. మెదక్ జిల్లా లింగారెడ్డిపేట గ్రామ శివారులో అర్ధరాత్రి పేకాట స్థావరంపై సీఐ రంగకృష్ణ దాడి నిర్వహించారు. పేకాట ఆడుతూ పట్టుబడిన 6 వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. సంఘటనా స్థలంలో ప్లే కార్డులు, 3 బైకులు, 10,700 రూపాయల నగదు, 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం కోనాపురం వద్ద ఉపాధ్యాయులు ప్రయాణిస్తున్న తుఫాన్ వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 2 గాయాలయ్యాయి. 12 మంది సురక్షితంగా బయటపడ్డారు. ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. గాయపడిన 2 ఉపాధ్యాయులను ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వికారాబాద్ జిల్లా పరిగిలో పోలీసులు, కేంద్ర సాయుధ బలగాలు కలిసి ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు మేమున్నాం అనే భరోసా కల్పించి శాంతి భద్రతలను పరిరక్షించేందుకు చేపట్టిన చర్య అని పరిగి డీఎస్పీ శ్రీనివాస్ చెప్పారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రజలు ఉండాలని, ఏదైనా సమస్యలు వస్తే పోలీసులను ఆశ్రయించాలని డీఎస్పీ సూచించారు. ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కృష్ణా జిల్లా పామర్ర మండలం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వెనుక నుంచి బైకును బొలెరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పెనుమూరు ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న రత్నాకర్ అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకుని వికారాబాద్ జిల్లాలో డ్రగ్స్ పై అవగాహన ర్యాలీని కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ నారాయణ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ ర్యాలీ జిల్లా యువజన క్రీడల శాఖ, శిశు సంక్షేమ శాఖ మరియు పోలీసు శాఖల ఆధ్వర్యంలో నిర్వహించబడింది. ఎన్టీఆర్ చౌరస్తా నుంచి బీజేఆర్ చౌరస్తా వరకు విద్యార్థులు, అధికారులు, పోలీసులు పెద్ద సంఖ్యలో పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు. పెద్దపల్లి జిల్లా మంచిర్యాలలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గోదావరి కని గంగా బ్రిడ్జిపై నిలిచిన లారీని ఆటో వేగంగా వెనుక నుంచి వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ అశోక్ అక్కడికక్కడే మృతి చెందగా 2 ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని గోదావరి కని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. స్వయం ఉపాధిపై మహిళలు దృఢంగా నిలవాలన్న లక్ష్యంతో అటల్ బిహారీ వాజ్పేయి ఫౌండేషన్ ఆధ్వర్యంలో వివిధ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సతీమణి కావ్యారెడ్డి తెలిపారు. రాంపగోపాల్పేట డివిజన్లో కార్పొరేటర్ చీర సుచిత్ర ఆధ్వర్యంలో కుట్టిమిషన్ శిక్షణ మగ్గం పనులు, జనపనార సంచుల తయారీ శిక్షణ తరగతులు పూర్తయిన మహిళలకు ధ్రువపత్రాలు అందజేశారు. శ్రీ సత్యసాయి జిల్లా 44వ జాతీయ రహదారి కోడూరు చెక్పోస్ట్ సమీపంలో ఆగి ఉన్న లారీని ప్రైవేట్ బస్సు ఢీకొట్టింది. బస్సులో 32 మంది ప్రయాణిస్తుండగా 7గురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం కర్ణాటక రాష్ట్రం బాగేపల్లి ఆసుపత్రికి తరలించారు. సుపరిపాలన లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మంత్రివర్గ సమావేశాల నిర్వహణలో మార్పులు, క్రమబద్ధీకరణకు దారితీసేలా ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంది. ఇకపై ప్రతి 15 రోజులకు ఒకసారి కేబినెట్ భేటీ నిర్వహించాలన్న ప్రభుత్వ నిర్ణయం ప్రకారం తదుపరి సమావేశం జూలై 10న జరగనున్నది. ఈ సమావేశంపై మంత్రులకు ఇప్పటికే ముందస్తుగా సమాచారం అందించడంతో పాటు ఇకపై ఈ ప్రక్రియను విధిగా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది.
జగన్నాథ రథయాత్రలో ఏనుగు బీభోత్సవం సృష్టించిన ఘటన గుజరాత్ రాష్ట్రంలోని ఇవాళ ఉదయం చోటు చేసుకుంది. ఒడిశాలోని పూరి జగన్నాథ రథయాత్ర తరహాలోనే భక్తులు గుజరాత్లోని గోల్వాడాలో రథయాత్రను నిర్వహించారు. నిర్వాహకులు యాత్రలో ప్రత్యేక ఆకర్షణకు ఏనుగులను తీసుకొచ్చారు. యాత్ర ప్రారంభమైన 10 నిమిషాలకు అందులో ఉన్న ఓ ఏనుగు ఉన్నట్టుండి బీభోత్సవం సృష్టించింది. ఏకంగా భక్తులపైకి దూసుకెళ్లడంతో వారు భయభ్రాంతులకు గురై పరుగులు తీశారు. దీంతో స్వల్ప తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో మొత్తం 9 మందికి గాయాలయ్యాయి. పోలీసులు వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. నిర్మల్ జిల్లా ఎల్లపూర్ వడ్డెర కాలనీకి చెందిన అర్హులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు చేయాలంటూ ధర్నా నిర్వహించారు. ఇందిరమ్మ కమిటీలను రద్దు చేసి అధికారులతో సర్వే నిర్వహించి అర్హులకు తక్షణమే ఇల్లు మంజూరు చేయాలని కాలనీవాసులు ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేశారు. అనంతరం ఎంపీడీఓ తహసీల్దార్లకు వినతి పత్రం అందజేశారు. నిర్మల్ జిల్లా బైంసా ఏరియా హాస్పిటల్లో గత 10 ఏళ్లుగా అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న కార్మికురాలు చంద్రబాయి పదవి విరమణ వీడ్కోలు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సూపరింటెండెంట్గా డాక్టర్ కాశీనాథ్, డాక్టర్ అనిల్ తదితరులు ఆమె సేవలను గుర్తించి సన్మానం చేశారు. ఆసుపత్రిలో పనిచేసిన సీనియర్, జూనియర్ కార్మికులు ఆమెకు పాదపూజ చేసి అభినందనలు తెలిపారు. మహబూబాబాద్ జిల్లా మాదాపురం విద్యారంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ప్రభుత్వ విప్ జాటోత్ రామచంద్ర నాయక్ తెలిపారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బద్రీనాథ్ పదవీ విరమణ సందర్భంగా నిర్వహించిన అభినందన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనని రామచంద్ర నాయక్ స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండలో 60 లక్షల వ్యయంతో నిర్మించనున్న అన్నా క్యాంటీన్ కు మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, ఆర్డీఓ అధికారులు పాల్గొన్నారు. వేద పండితులు పూర్ణకుంభంతో అతిథులను స్వాగతించారు. అనంతరం భూమి పూజ చేసి పైలాన్ను మంత్రి ఆవిష్కరించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో మున్సిపల్ కార్మిక జేఏసీ ఆధ్వర్యంలో కార్మికులు ఆందోళన చేపట్టారు. గత 52 రోజులుగా సమ్మె చేస్తున్న కూటమి ప్రభుత్వం స్పందించకపోవడం లేదంటూ సీడీఎంఏ కార్యాలయ ముట్టడికి పిలుపునిచ్చారు. రోడ్డుపై ఎక్కి కార్మికులు తమ డిమాండ్స్ పరిశీలించాలని ప్లకార్డ్స్తో నిరసన తెలిపారు. జీతాలు పెంచాలని కార్మికులు డిమాండ్ చేశారు. లేకపోతే ఈ నెల 30 నుండి అన్ని డిపార్ట్మెంట్లలో పనులు నిలిపివేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆర్థిక ఇబ్బందులతో కన్న కూతురిని తల్లిదండ్రులు విక్రయించిన ఘటన శ్రీ సత్యసాయి జిల్లా కరిదిలో చోటు చేసుకుంది. కరిది మండలంలోని ఓ తాండాకు చెందిన దంపతులు శ్రీవాణి, రవీందర్ నాయక్ ఉపాధి కోసం కేరళకి వెళ్లారు. అయితే అక్కడ తండ్రి రవీందర్ నాయక్ అనారోగ్యానికి గురయ్యారు. రవీందర్ నాయక్ చికిత్స కోసం 3 ఏళ్ల పాపను కేరళలో విక్రయించారు. అనంతరం తల్లిదండ్రులు సొంత ఊరుకు చేరుకున్నారు. హైదరాబాద్ చంద్రయాన్ గుట్ట పాత నగరంలో దారుణ హత్య జరిగింది. అన్న సలాం బఫన్నాను తన సోదరుడు మొహ్సీన్ బఫన్నా మేనల్లుడు హత్య చేశారు. ఆస్తి వివాదం కారణంగా హత్య చేసినట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్లలో అవినీతికి పాల్పడితే ఉపేక్షించేది లేదని, వారిపై క్రిమినల్ కేసులు పెడతామని ఎమ్మెల్యే మురళీ నాయక్ అన్నారు. ఎవరైనా తన పేరు చెప్పుకొని దందాలకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. ఇందిరమ్మ పథకంలో అవకతవకలు జరిగితే టోల్ ఫ్రీ నెంబర్ 8328473007కు సమాచారం అందించాలని తెలిపారు. లబ్ధిదారుల ఎంపికలో పార్టీ నేతలు డబ్బులు వసూలు చేశారని వారికి హెచ్చరించారు. కూటమి ప్రభుత్వంపై మాజీ జడ్పీటీసీ చైర్మన్ వైఎస్ఆర్సీపీ నాయకుడు బాలసుబ్రహ్మణ్యం సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్నమయ్య జిల్లా రాయచోటి వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారంలోకి వచ్చి 365 రోజులు పూర్తవుతుండగా గ్రామాల్లో, మండలాల్లో జరుగుతున్న అవినీతి విషయాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకునే నాదుడే కరువయ్యాడని ఆరోపించారు. పార్వతీపురం మాన్యం జిల్లా కేంద్రంలో జగన్నాథ స్వామివారి రథయాత్ర మహోత్సవం ఘనంగా ప్రారంభమైంది. ఈ మహోత్సవంలో తొలి ఘట్టమైన సేరా పొహోరా కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ నిర్వహించారు. అనంతరం వేద మంత్రోచ్చరణల మధ్య పురోహితులు ప్రత్యేక పూజలు చేశారు. దేవతామూర్తులను రథంపై ప్రతిష్ఠించి రథోపహరణ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో ప్రారంభమైంది.
ఏలూరు జిల్లాలో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు చొరవతో మలేరియా శాఖ కార్యాలయాన్ని ఐటీడీఏ కేఆర్ పురంకి అధికారులు తరలించారు. గిరిజనులు మలేరియా పీడితులై మందులు చికిత్స కోసం ప్రయాణించడంలో ఎదురయ్యే ఇబ్బందులను ఎమ్మెల్యే గుర్తించారు. ఉన్నతాధికారులతో చర్చించి ఎటువంటి విఘాతం లేకుండా కార్యాలయాన్ని బదిలీ చేయించారు. సినీ నటుడు విజయ్ దేవరకొండపై గతంలో రాయదుర్గం పోలీస్ స్టేషన్లో నమోదైన కేసును కొనసాగిస్తూ గిరిజన సంఘాల కమిటీ నేతలు మాధాపూర్ ఏసీపీ కార్యాలయాన్ని సందర్శించారు. సంఘం నాయకుడు అశోక్ రాథోడ్ నేతృత్వంలో పోలీసులతో సమావేశమై విజయ్ దేవరకొండ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విట్టర్ ద్వారా క్షమాపణ చెప్పడం తగదని, సేవాలాల్ మహారాజ్ విగ్రహం వద్ద గిరిజనుల సమక్షంలో బహిరంగంగా క్షమాపణ చెప్పాలని స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పూజల హరికృష్ణ సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల కోసం సేవ చేయడానికి కాంగ్రెస్ కార్యకర్తలు ఎప్పుడూ సిద్ధంగా ఉన్నారని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి పేదల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని, అందులో భాగంగా ప్రతి పేద కుటుంబానికి 6 గ్యారెంటీలు అందుతున్నాయని వివరించారు. వరంగల్ జిల్లా ఎంజీఎం ఆసుపత్రిలో ఘోర ప్రమాదం తలపోయేలా ఘటన జరిగింది. ఆసుపత్రిలోని సర్జికల్ వార్డు వద్ద ఒక్కసారిగా పైకప్పు పెచ్చులు ఊడిపడడం కలకలం రేపింది. ఈ ఘటనతో రోగులు, సిబ్బంది తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇప్పటికే శిలా వ్యవస్థలో ఉన్న ఆసుపత్రి భవనాన్ని పునరుద్ధరించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని రోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ కార్యాలయంలో మెప్మా సీఎంఎం అంకయ్య ఆధ్వర్యంలో టౌన్ లెవెల్ ఫెడరేషన్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మెప్మా పీడీ లీలారాణి, చైర్పర్సన్ మోర్ల సుప్రజా మురళి, నగర కమిషనర్ బాలకృష్ణ పాల్గొన్నారు. పొదుపు సంఘాల మహిళలు ఆర్పీల పనితీరును సమీక్షించి పలు సూచనలు చేశారు. ఆర్పీల పనితీరు బాగుందని మెప్మా అధికారులు ప్రశంసించారు. ఒకే ఒక కుటుంబం వల్ల దేశంలో అత్యయిక పరిస్థితి ఏర్పడిందంటూ కేంద్ర మంత్రి జైశంకర్ కాంగ్రెస్ ను పరోక్షంగా దుయ్యబట్టారు. కుర్చీ కోసం వారు ఏదైనా చేస్తారంటూ విమర్శలు గుప్పించారు. ఎమర్జెన్సీని ప్రకటించి 50 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఢిల్లీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ హయాంలో విధించిన ఎమర్జెన్సీ వల్ల దేశవ్యాప్తంగా చాలా మంది జైల్లో మగ్గాల్సిన పరిస్థితి ఏర్పడిందని గుర్తు చేశారు. బెంగళూరు నుంచి తమను బదిలీ చేయొద్దని డాక్టర్లు వేసిన పిటిషన్ విచారణకు సుప్రీంకోర్టు నో చెప్పింది. బెంగళూరు ఆకర్షణీయమైన నగరం కావచ్చు, కర్ణాటక రాజధాని నుంచి వేరే ప్రాంతాలకు వెళ్లి విధులు నిర్వర్తించడం కూడా వృత్తిలో భాగమేనని చెప్పింది. బెంగళూరులో జీవితం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. బదిలీని వ్యతిరేకిస్తే ఇతరులకు ఏం జరుగుతుంది? తాము అప్పీల్ని స్వీకరించడానికి ఇష్టపడడం లేదని ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. పూరిలో జగన్నాథుడి రథయాత్ర ఘనంగా ప్రారంభమైంది. పూరి రాజు గజపతి దివ్యా సింగ్ దేవ్ చెరాపహారా చేసి హారతులిచ్చారు. ఈ రథయాత్రను కన్నులారా వీక్షించేందుకు స్వామివారి రథాన్ని ముందుకు లాగేందుకు భారీ సంఖ్యలో భక్తులు అక్కడికి చేరుకున్నారు. అలాగే ఈ రథోత్సవాన్ని శ్రీ గుండిచా యాత్ర అని కూడా పిలుస్తారు. ఒడిశాలో ఏటా జరుపుకునే ప్రధాన హిందూ పండుగ ఇది. ఆషాఢ మాసంలో 2వ రోజు స్వామివారి రథయాత్ర నిర్వహిస్తారు. కర్ణాటక రాష్ట్రం కలబురిగి నగర శివారు పట్టణ గ్రామం సమీపంలోని ఓ దాబా వద్ద దుండగుల బృందం 3 హత్య చేసింది. మృతులు దాబాలో పనిచేసే వాళ్లుగా గుర్తించారు. మృతులను సిద్ధారుద, జగదీష్, రామచంద్రగా పోలీసులు తెలిపారు. దుండగులు వారిపై మారణాయుధాలతో దాడి చేశారు. ఈ సంఘటన వెనుక పాత శత్రుత్వం ఉందని పోలీసులు తొలుత అనుమానించారు. తాజాగా అదే అనుమానం నిజమని తేలింది. వాస్తవానికి గత సంవత్సరం సోమనాథ్ తాలికోటి అనే యువకుడిని హత్య చేశారు. అప్పుడు సోమనాథ్ భార్య తన భర్త మృతదేహం ముందు హత్యకు ప్రతీకారం తీర్చుకునే వరకు తన మంగళసూత్రాన్ని తీసివేయనని ప్రతిజ్ఞ చేసింది. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ భారీ షాక్ తగిలింది. అతడికి అత్యంత నమ్మకస్తుడు, శక్తివంతమైన అధికారిపై వేటు పడింది. సెంట్రల్ మిలిటరీ కమిషన్ సభ్యుడిగా ఉన్న జనరల్ మియా హూను తొలగించినట్లు చైనా పార్లమెంట్ ప్రకటించింది. అధికారిక పిటిషన్ను న్యూస్ ఏజెన్సీ జూన్ 27న వెల్లడించింది. మియా హూపై గత నవంబర్లోనే క్రమశిక్షణ ఉల్లంఘన ఆరోపణలపై దర్యాప్తు ప్రారంభమైంది. దర్యాప్తు అనంతరం ఆయనను సెంట్రల్ మిలిటరీ కమిషన్తో పాటు చైనా శాసన సభ్యత్వం నుంచి కూడా తొలగించారు. బంగ్లాదేశ్లో మైనారిటీలు, ముఖ్యంగా హిందువుల పట్ల వివక్ష కొనసాగుతూనే ఉంది. తాజాగా ఆ దేశ రాజధానిలో దుర్గామాత ఆలయాన్ని కూల్చివేశారు. బంగ్లాదేశ్లో మైనారిటీల పట్ల వ్యవహరిస్తున్న తీరుపై భారత్ నుంచి తీవ్ర ప్రతిస్పందన వచ్చింది. మరోవైపు బంగ్లాదేశ్ అధికారులు ఈ చర్యను సమర్థించారు. ఆలయం తాత్కాలిక నిర్మాణమని, చట్టవిరుద్ధంగా నిర్మించారని తెలిపారు.
ఇరాన్ యుద్ధ సమయంలో ఆ దేశ సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీని హత్య చేసేందుకు బాగా వెతికామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కడ్జ్ ప్రకటించారు. కానీ తమకు సరైన అవకాశం లభించకపోవడంతో అందులో విఫలమైనట్లు తెలిపారు. ఖమేనీ అజ్ఞాతంలోకి వెళ్లడంతో తాము హత్య చేసే ప్రణాళికను క్యాన్సిల్ చేసుకున్నామని చెప్పుకొచ్చారు. ఆయన అందుబాటులోకి వస్తే అతన్ని బయటకు తెచ్చే వాళ్ళమని కడ్జ్ తెలిపారు. దీంతో టెహ్రాన్ అగ్ర నాయకత్వాన్ని ఇజ్రాయెల్ టార్గెట్ చేస్తున్నట్లు తొలిసారి అధికారికంగా ధృవీకరించింది. భార్య విడాకులు ఇచ్చిందన్న కోపంతో ఓ వ్యక్తి ట్రైన్లో ప్రయాణిస్తూ ఆ రైలుకే నిప్పంటించాడు. దక్షిణ కొరియాలో ఈ ఘటన చోటు చేసుకుంది. సియోల్కు చెందిన వాన్కు ఇటీవల తన భార్య నుంచి విడాకులు మంజూరయ్యాయి. దీన్ని అతడు తట్టుకోలేకపోయాడు. ఆ బాధలో యోయనారు నుంచి మాపో వెళ్తున్న సబ్వే రైల్లో ప్రయాణించాడు. ఈ క్రమంలో అతడు వెంట తెచ్చుకున్న పెట్రోల్ను తను ప్రయాణిస్తున్న రైలులోనే పోసి నిప్పంటించాడు. గుజరాత్ హైకోర్టులో ఓ విచిత్ర ఘటన జరిగింది. జూన్ 20న న్యాయమూర్తి జస్టిస్ నిర్జర్ దేశాయ్ ఓ పిటిషన్పై వాదనలు వింటుండగా బాత్రూమ్ నుంచి విచారణకు వర్చువల్గా హాజరైన వ్యక్తి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆ వ్యక్తే విచారణలో ఫిర్యాదుదారుడు. తనపై నమోదైన చెక్ బౌన్స్ కేసులో ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించిన ఆ వ్యక్తి విచారణను తక్కువగా తీసుకుంటున్నట్లు తన ప్రవర్తన ద్వారా వెల్లడించారు. చైనాలో షాంఘై సహకార సంస్థ సమ్మిట్లో భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నారు. ఆ తర్వాత బీజింగ్ రక్షణ శాఖ మంత్రి అడ్మిరల్ డాంగ్ జూన్తో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడడం, సరిహద్దుల్లో సమస్యలు రాకుండా ఉండేందుకు చేపట్టాల్సిన చర్యలపై వీరిద్దరూ కీలక చర్చలు జరిపినట్టు తెలుస్తుంది. ఇక ఇరు దేశాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతల పరిష్కారానికి 4 అంశాల ఫార్ములాను రాజ్నాథ్ సింగ్ ప్రతిపాదించినట్లు సమాచారం.